హలో అండి, ఐఎమ్ డాక్టర్ తనూజ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎట్ తనూజ హాస్పిటల్స్. ఈరోజు మనం వింటర్లో మనకి స్కిన్ ఎలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే దాని గురించి ఎక్కువగా తెలుసుకుందాము. సో వింటర్లో ఎక్కువగా అండి మనకి స్కిన్ అనేది చాలామందిలో హైడ్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి డ్రైగా, ఫ్లేకీగా, ఒక్కొక్కసారి రెడ్గా కూడా టర్నప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఈ డ్రైనెస్ని వాటిల్ని మనం చక్కగా నీట్గా కవర్ చేసుకోవడానికి మాయిశ్చర్ అనేది ఎప్పుడూ అప్లై చేసుకోవాలి వింటర్లో ముఖ్యంగా. సో మాయిశ్చర్ ఎంత బాగా అప్లై చేస్తే మీ స్కిన్ అంత స్మూత్గా వితౌట్ ఎనీ వింటర్ డెర్మటైటిస్ రాకుండా చాలా నీట్గా ఉంచుతుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే అండి, ఎక్కువసేపు చల్లగా ఉందని హాట్ వాటర్ బాత్ అంటే ఎక్కువసేపు ఆ వేడి నీళ్ళల్లో అలా స్నానం చేస్తూ ఉంటారు ఎక్కువసేపు. సో మనం వీలైనంత వరకు హాట్ వాటర్ బాత్ అనేది చాలా తక్కువసేపు కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేయాలి. అండ్ ఎక్కువ మంది వాటర్ సరిగ్గా తాగరు ఈ వింటర్ టైంలో చల్లదనం వల్ల. సో మనకి స్వెట్టింగ్ కూడా తక్కువగా ఉండడం వల్ల వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోరు. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేటెడ్గా ఉంటే మీకు స్కిన్ అనేది చక్కగా స్మూత్గా మంచిగా కూడా కనిపిస్తుంది. అండ్ ఈ వింటర్ టైంలో ఎక్కువగా మీరు ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉండే ఫుడ్ కానివ్వండి, లేకపోతే న్యూట్రిషన్ సప్లై లైక్ ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ అండ్ వైటమిన్ సి ఫుడ్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు స్కిన్ అనేది ఒక నీట్ టెక్స్చర్లో కనిపిస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా వింటర్లో కూడా కొంతమంది ఏసీ వాడుతూ ఉంటారు. అది కూడా 18 degrees 19 degrees టెంపరేచర్స్లో వాడుతూ ఉంటారు. సో దీనివల్ల ఇంకా మీకు ఈ డ్రైనెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో మీరు ఏసీ యూస్ చేసిన వింటర్లో వీలైనంత వరకు 27-28 degrees దగ్గర మెయింటైన్ చేసుకుంటే స్కిన్కి చాలా మంచిది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ వింటర్ టైంలో మాయిశ్చరైజింగ్ సోప్స్ కానివ్వండి, మాయిశ్చరైజింగ్ లోషన్స్ కానివ్వండి స్కిన్కి చాలా మంచిది. సో వీలైనంత వరకు వీటిల్నే యూస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ వింటర్లో మనకి కామన్గా చూసే స్కిన్ కండిషన్స్ గురించి చూద్దాం. ఎక్కువగా చూసేది ఏంటంటే డ్రైగా, ఫ్లేకీగా, రెడ్గా టర్నప్ అవుతూ ఉంటుంది స్కిన్. వీళ్ళకి ఎక్కడైతే ఆ లీజన్స్ అనేవి కనిపిస్తాయో అక్కడ విపరీతమైన దురద ఫీల్ అవుతారు పేషెంట్స్. సో వీళ్ళకి సూతనింగ్ ఎఫెక్ట్ లాగా మాయిశ్చరైజర్ పెట్టగానే వాళ్ళకి ఆ ఇచ్చింగ్ అవన్నీ సబ్సైడ్ అయిపోతాయి నీట్గా. అండ్ ఏస్టియోటోటిక్ ఎగ్జిమా అనే కండిషన్ ఎక్కువగా చూస్తాము. అంటే ఏంటంటే అండి, డ్రైగా అయిపోతుంది స్కిన్ అంతా. సో వీళ్ళకి చూడటానికి మనకి ఫిష్ మీద కనుక ఎలా అయితే పొలుసులుగా స్కేల్స్ కనిపిస్తాయి, అలాగా స్కిన్ మీద కూడా వీళ్ళకి పొలుసులుగా స్కేల్స్ ఉడుతూ ఉంటాయి. ముఖ్యంగా అవి ఎక్కువగా మనకి కాళ్ళ మీద గమనిస్తూ ఉంటాము. సో వీళ్ళైనా సరే ఎక్కువగా మాయిశ్చర్స్ అనేవి వాడుతూ ఉండాలి. అండ్ డాండ్రఫ్ ఇవి తలలో చూసేవి. సో ఇది కూడా మనం వింటర్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ డాండ్రఫ్ గురించి అయితే కనుక మీరు ఖచ్చితంగా ఒక డర్మటాలజిస్ట్ని వెంటనే వెళ్ళి సంప్రదించండి. సో మీ తీవ్రతని బట్టి, మీకు అప్పుడున్న ఇంటెన్సిటీని బట్టి అండ్ మీ కండిషన్ని బట్టి ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎలాంటి టాపికల్ ఏజెంట్స్ వాడాలి అనేవి వాళ్ళు నీట్గా డిస్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ.